హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మరొకసారి వాక్యం చెప్పడానికి ప్రవచించిన కృపను బట్టి స్తోత్రం. పండగ అంటే చాలా మందికి ఇష్టం. పండగ అంటే చాలా మంది హృదయాలు ఉండేది ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం, చర్చికి వెళ్ళడం, మంచి మంచి పిండి పదార్థాలతో వంట పదార్థాలు చేసుకోవడం, తినడం. ఇదే పండుగ అనుకుంటారు చాలా మంది. కొంతమంది ఈ పండుగలు చేసుకోవడానికి అప్పులు చేసి బట్టలు కొనుక్కొని బాగా తిని పండుగ అయిన తర్వాత అప్పులలో బాగా తట్టుకోలేక తలుపు తాళాలు వేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పండగ అంటే కొత్త బట్టలు కాదు, పండగ అంటే తిండి కాదు, కానీ పండగ అంటే ఏంటో ప్రభు చేసి చూపించాడు. ఇక్కడ పండగ అనేది దేవుని మహిమపరిచే పద్ధతి. పండగ అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దాన్ని నువ్వు చూపించాలి జనాలకి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క వాక్కులు కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన పండుగలు వచ్చాయి. ఆ పండుగల్లో ఒక పండుగ గురించి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. పండుగ చేసుకోవడానికి అనేక మంది యెరూషలేముకు వెళ్తున్నారు. యేసు ప్రభు కూడా పండుగ సందర్భంలో యెరూషలేముకి వెళ్ళాడు. అయితే మొట్టమొదటిగా ప్రభు ఏం చేశాడు? ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పండుగ చేసుకున్నాడా? అయితే దేవునికి వార్తలు చూస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారు, కొత్త బట్టలు వేసుకుంటున్నారు, సంతోషంతో గుళ్ళు గడుతున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. ఒక పక్క గుంపులు గుంపులుగా వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రభుకి ఆరాధించి ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నారు. అయితే ఇంకొక గుంపు ఉన్నారు. దేవునికి వార్తలు చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే 2, 3, 4 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పేరు బెతస్దా అనబడిన కోనేరు. హెబ్రీ భాషలో బెతస్దా అంటారు దాన్ని. ఆ కోనేరులోకి మరి కొన్ని సమయాల్లో, ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తాడు. కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా నీళ్ళలోకి దిగుతారో వాళ్ళకి స్వస్థత. అంటే ఒక గుంపు అక్కడ ఎవరెవరు ఉన్నారండి చూడండి. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వారు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచ కాలు చేతులు కలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేది. ఒక గుంపు ఏంటంటే అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు. రోగగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, మరి ఊచ కాలు చేతులు కలవారు గుంపులు గుంపులుగా పడున్నారు. 2 గుంపులుగా, ఒక గుంపు కొత్త కొత్త బట్టలు వేసుకుని సంతోషంతో పండుగ చేసుకోవడానికి వెళ్తున్నారు. మరొక గుంపు పండుగ చేసుకోవాలని ఆశ ఉంది లోపల. అందరిలాగా కొత్త బట్టలు వేసుకోవాలి, అందరిలాగే సంతోషంగా తిరగాలి, అందరిలాగా నడవాలి, అందరిలాగా చూడాలి, అందరిలాగే మహాపత్తులు ఉండాలన్న ఆశతోటి ఆ మంటపం దగ్గర స్వస్థత పొందడానికి అనేక మంది ఉన్నారు. గుంపులు గుంపులుగా పడున్నారు. ఈ లోకంలో ఈ 2 రకాల గుంపులు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఒక గుంపు అయితే సంతోషంగా పండుగలు జరుపుకుంటూ ఈ బాధపడే వారి గురించి ఆలోచించవలసింది. ఎవరు ఎలా పోతేనేమి, నేను బాగున్నాను, నాకు కొత్త బట్టలు ఉన్నాయి, నాకు పిండి వంటలు, నా కడుపు నిండుతోంది, ఇదే ఇలాగ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకొక గుంపు ఏంటంటే అదే అందరిలాగా నేను తిరగాలి, అందరిలాగా కొత్త బట్టలు వేసుకోవాలి, అందరిలాగా నేను చూడాలి, మాట్లాడాలి, తిరగాలి, అందరిలాగా ఆరోగ్యంగా ఉండాలని ఆశ హృదయంలో ఉంది. అయితే ఉండలేకపోతున్నారు. అయితే ఒక శుభవార్త ఏంటంటే నీవు కూడా అందరిలాగే ఆరోగ్యవంతంగా ఉండగలవు, నీవు అందరిలాగే సంతోషం ఉండగలవు. అయితే ఎప్పుడు జరుగుతుందంటే నేను చెప్పే జాగ్రత్తగా వినిది. అక్కడ ఊచ కాలు చేతులు కలవారు, గుడ్డివారు, కుంటివారు, మరి అనేకమైన రోగస్తులు బాధపడేవారు గుంపులు గుంపులుగా పడున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొంతమందికి స్వస్థత వస్తుంది, కొంతమంది బాగుపడకుండా వెళ్ళిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా సరే అక్కడే ఉండి ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక రోజు మా సమయం వస్తుంది, మేము బాగుపడతాం, ఏదో ఒక రోజు సమయం వస్తుంది, నా జీవితంలో నేను బాగుపడతానని ఆశతోటి
బతుకుతున్న జీవి అక్కడ, మానవ జీవి ఆశతో ఉన్నారు అక్కడ. అయితే ఒక విషయం గమనించండి, వారందరూ హృదయాన్ని ప్రభు చూస్తున్నారు. అందరినీ బాగు చేయాలనే ప్రభువుకి ఆశ. అయితే కొంతమందికి ప్రభు మీద నమ్మకం లేదు, విశ్వాసులా ఉన్నారు. ఎందుకంటే స్వస్థత లేదు, స్వస్థత దేవుని చిత్తం కాదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు చెప్పేంటంటే దేవుని కంటే ప్రభు కంటే డాక్టర్లే గొప్పవాళ్ళు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. అయితే ఒక విషయం గమనించండి, డాక్టర్ల కంటే అతీతుడు మన దేవుడు, వైద్యుల కంటే పరమ వైద్యుడు మన దేవుడు. కాబట్టి దేవుని కసలులో ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు ప్రభు నేను సమాధానంతో నింపే దేవుడు. పండగ చేసుకోవడానికి దేవుని ఆశీర్వదిస్తాడు. అయితే నిజమైన పండుగ అంటే ఏంటో ప్రభు చేసి చూపించాడు. నిజమైన పండుగ ఎలా ఆచరించాలి, అసలు పండుగకి అర్థాన్ని పరమార్థాన్ని చెప్పిన వాడు ప్రభు. అనేక మంది గుళ్ళకు వెళ్ళి ఆ గుడికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుకి నైవేద్యం అర్పిస్తున్నారు, ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నారు, ప్రభుకి ఆరాధించి కానుకలు సమర్పించి ఆ గుడిలోంచి బయటకు వస్తున్నారు సంతోషంతో. అయితే అదే పండుగ అనుకుని సంబరపడిపోతున్నారు వీళ్ళు. ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆ పండుగలో డబ్బులు ఖర్చు పెట్టేసుకుని మేమంత డబ్బు ఖర్చు పెట్టాం, మా అంతకంటే ఎక్కువ ఎవరు డబ్బు ఖర్చు పెడతారు, ఇదే పండుగ అయిపోయింది. డబ్బు ఖర్చు పెట్టడం పండుగ కాదు, విగ్రహాలు తెచ్చుకుని విగ్రహాలు పూజించడం పండుగ కాదు. క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు విగ్రహాలకు పూజలు చేసి అదేదో పెద్ద పండుగ అనుకుంటున్నారు. అది తప్పది. పండుగ అంటే ప్రభుని ఆరాధించడం, ప్రభుని స్తుతించడం, ప్రభుని పట్ల చేసినటువంటి ఒక మేలును తలపోసుకుంటూ ప్రభుని స్తుతించడమే పండుగ. అయితే నిజమైన పండుగ ఏంటో ప్రభు చేసి చూపించాడు. యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ప్రభు గుడికి వెళ్ళి ఆరాధించడానికి వెళ్ళలేదు. గుళ్ళోకి వెళ్ళి ఏదో ఆచారీతిగా ఏదో చేయడానికి ప్రభు అక్కడికి వెళ్ళలేదు. కానీ ఒక్క విషయం గమనించండి, బెతెస్దా కోనేరు దగ్గర నుంచి ఇంక దూరంగా పడినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ప్రభు. చూడండి 5వ వచనం చూసినట్లయితే 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ 30 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులు ఉండెను. 30 ఏళ్ల నుంచి వ్యాధితో బాధపడుతున్నాడు వాడు. అతను పరుపు మీద పడిపోయి ఉన్నాడు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. యేసు వాడు పడుట చూచి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి వాడిని చూడగానే అర్థమైపోయింది ప్రభుకి తెలుసు వాడు ఎన్నేళ్ల నుంచి ఆ విధంగా పడి ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలుగా నెమ్మది లేకుండా సహాయం లేకుండా జీవించాడో ప్రభుకు తెలుసు. అతని దగ్గరికి నేరుగా వెళ్ళిపోయాడు ప్రభు. వెళ్ళిపోయి ఒక మాట అంటున్నాడు, స్వస్థపడగోల్చున్నావా అన్నాడుగా. అదేంటిది? రోగికి కావాల్సిన స్వస్థతే కదా. అతని దగ్గరికి వెళ్ళి అతను అడుగుతున్నాడు ఏంటి, స్వస్థత పడగోల్చున్నావా అని? ఇది విడ్డూరంగా ఉందా? ఆశ్చర్యంగా ఉందా? అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోల్చున్నావా అని. ఎందుకు అడుగుతున్నాడు ఈ ప్రభు? నిజంగా అతని హృదయంలో ఉండే ఆశ ఏంటి? స్వస్థపడగోల్చున్నావా? కొంతమందికి స్వస్థత అంతా ఇష్టం లేదు. ప్రభువే రోగం ఇచ్చాడు, ప్రభు నాకు పాఠం నేర్పిస్తున్నాడు రోగం ద్వారా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి స్వస్థత రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్వస్థత రాదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? స్వస్థత కావాలి. డాక్టర్ల మందులు నీకు పని చేయాలన్నా ప్రభు కృప ఉండాలి. ప్రభు కృప లేకపోతే డాక్టర్ ఇచ్చిన మందులు కూడా పనిచేయవు నీలో. నీకు స్వస్థత పడాలనేటువంటి ఆశ నీ హృదయంలో ఉండాలి. దేవుడు నాకు రోగం ఇచ్చాడు, దేవుడే పెట్టాడు రోగం, ఎక్కడ బైబిల్లో లేదు దేవుడు పెట్టినట్టుగా రోగాలు ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. యేసు ప్రభు రోగాలు భరించినట్టుగా ఉంది. మత్తయి సువార్త 8:17 వచనంలో ఆయన మన వ్యాధులను మోసుకొని పోయిను, ఆయన మోసుకున్నాడు మన వ్యాధులను, నీ శరీరంపై నువ్వు మోసుకోవాల్సిన అవసరం లేదు. మరికొంతమంది అంటారు, బ్రదర్ వేరొక రోగాలు అర్థం చేసుకోవడానికి దేవుడు నాకు ఈ రోగం ఇచ్చాడు. ఎక్కడుంది బైబిల్లో? మార్క్స్ సువార్త 16 వచనం చదివినట్లయితే రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుదురు. మత్తయి సువార్త 10 చూసినట్లయితే అక్కడ 12 శిష్యులు పిలిచి ప్రభు ఒక మాట్లాడుతున్నాడు, మీరు కుష్ఠం శుద్ధులుగా చేరి రోగగ్రస్తులను స్వస్థపరచుడి, దయ్యాల వెళ్ళగొట్టుడి, చనిపోరు లేపోయి అని ప్రభు అన్నారు. రోగులను స్వస్థపరచుడు అన్నారు తప్ప రోగులను అర్థం చేసుకున్నది అని ఎక్కడ బైబిల్లో లేదు.
రోజు మీరు చేతులు ఇచ్చినప్పుడు స్వస్థ పొందుతున్నారు అన్నారు తప్ప వారి రోగాలు అర్థం చేసుకుని ప్రార్థన చేయడం బైబిల్ ఎక్కడ లేదు. విశ్వాసంతో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. అంతేగాని రోగాన్ని అర్థం చేసుకోమని దేవునికి రోగం ఇవ్వడు. ఎక్కడ బైబిల్లో లేదు. ఇది తప్పుడు సిద్ధాంతం ఇది. కాబట్టి రోగాలు ఇచ్చి దేవుడు రోగాలు అర్థం చేసుకోమని చెప్పేవాడు కాదు. మన రోగాలు భరించినవాడు ఆయన ఒక్కడే యోగ్యుడు. నీకు నాకు యోగ్యత లేదు ప్రజల రోగాలు మోయడానికి. ఆ యోగ్యత కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే. అందుకోసం ఆయన లోకంలోకి వచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుతున్నాడు, స్వస్థపడగలుగుతున్నావా? నిజంగా నీకు ఆశ ఉందా స్వస్థపడాలని? లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ప్రభు చిత్తం ఉంటే స్వస్థపరుస్తా, లేకపోతే లేదంటావా? స్వస్థత ప్రభు యొక్క చిత్తం. స్వస్థత ప్రభు యొక్క చిత్తం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ప్రకటించాడు. దేవుని యొక్క చిత్తాన్ని తీసుకొచ్చిన వాడు యేసు ప్రభువే. పాత నిబంధనలో దేవునికి చిత్తం పరిపూర్ణంగా ప్రకటీకరణ కాలేదు, ప్రత్యక్షత కాలేదు. కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వచ్చింది. అందుకనే కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచంటే ప్రభు తన చిత్తాన్ని బయలుపరిచాడు. నా చిత్తమే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తున్నాం. నా చిత్తమే, శుద్ధుడు కాదన్నాడు. అక్కడ యేసు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి పైన విడుదల చేశాడు. అందుకనే ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉంది. ప్రభు చేసిన ప్రార్థన ఏముందంటే, పరలోకములు నీ చిత్తం నెరవేరినట్లు ఈ భూమి నెరవేరును గాక. ఈ భూమి పైన దేవునికి చిత్తం పరిపూర్ణంగా బయలుపరిచింది యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి దేవునికి చిత్తం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభుని చూడు, దేవుని చిత్తం తెలుస్తుంది నీకు. కానీ మోషని చూసినప్పుడు దేవుని చిత్తం తెలియదు. యోబుని చూసినప్పుడు దేవుని చిత్తం తెలియదు నీకు. అబ్రహాం చూసినప్పుడు దేవునికి చిత్తం తెలియదు నీకు. పాత నిబంధనలో ఏ ప్రవక్తను చూసినా, ఏ సేవకుని చూసినా దేవునికి చిత్తం పరిపూర్ణంగా నీకు అర్థం కాదు. కేవలం యేసు ప్రభుని చూసినప్పుడే దేవునికి చిత్తం తెలుస్తుంది. అందుకని యేసు ప్రభు ఇక్కడికి వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు వాడేమన్నాడు చూద్దాం. ఒక్కసారి వాడు అంటున్నాడు, ఆ రోజయ్యా ఆ నీళ్ళను కదిలింపడినప్పుడు నన్ను కోనట్లు ఇచ్చినట్టు నన్ను ఎవడు లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా లేచి వాడు దిగునని చెప్తున్నాడు. అంటే కుష్ఠుడు ఈ యొక్క వ్యక్తి 38 సంవత్సరాలుగా మంచం మీద పడినటువంటి వ్యక్తి తనకి ఎవ్వరూ లేరు ఒప్పుకుంటున్నాడు. నాకెవ్వరూ లేరు, సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు, నన్ను కేర్ తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుత కార్యం జరిగింది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు అతనితో అంటున్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడు. వాక్యమే, ఇక్కడ కూడా వాక్యమే చూడండి. వాక్యమే మాట్లాడాడు ప్రభు, వాక్యమే పంపించాడు ప్రభు, వాక్యమే స్వస్థపరిచింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ వాక్యాన్ని ప్రభు పంపిస్తున్నాడు ఇక్కడ ఈ రోగి శరీరంలోకి. అంటే ఒక రోగగ్రస్తునికి, రోగుల శరీరానికి అవసరమైందంటే పలకబడినటువంటి వాక్యం. ఎవరో వాక్యం పలకాల శరీరంతో. రోగంతో బాధపడుతున్న శరీరానికి వాక్యం, దేవునికి వాక్యం మాట్లాడాలి. స్వస్థత వస్తుంది, స్వస్థత కలుగుతుంది. నేను చిక్కోలి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు సదానంద్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, అతను మొదట్లో నన్ను వ్యతిరేకించాడు, ఎందుకు యేసు గురించి ప్రకటిస్తున్నామని. ఆ తర్వాత ప్రభు నమ్ముకుని ఇప్పుడు ధారవాడలో సేవ చేస్తున్నాడు, కర్ణాటకలో. అయితే ప్రారంభంలో అతని జీవితం ఎలా ఉందంటే, అతనికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటి, అప్పుడప్పుడు ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తిలా పడిపోతాడు. పడిపోయినప్పుడు అతనికి స్పృహ ఉండదు. ఏ స్థితిలో పడిపోయాడు ఆ స్థితిలోనే ఉంటుంది శరీరము. మళ్ళీ నువ్వు ఎంతైనా కదిలించు కలవదు, గుండె మాత్రం కొట్టుకుంటుంది. ఒకరోజు వాళ్ళంతా గుంపుగా కూర్చుని యవనస్తులంతా ప్రార్థన చేసుకుంటున్నారు. రాత్రి సడన్గా ఇతను పడిపోయాడు సదానంద అతని రూమ్లో. నేను నా ఇంట్లో నిద్రపోతున్నాను. రాత్రి 12:30, 1 గంటకి ఒక సోదరుడు వచ్చి లేపాడు నన్ను, పాస్టర్ గారు సదానందు చచ్చిపోయాడు అని చెప్పినప్పుడు నేను కొద్దిగా
ఆలోచించారు. ఏంటో తెలుసా, అతను నన్ను చచ్చిపోతే చుట్టుపక్కల జనాలు నన్ను విడిచిపెట్టరు, కాబట్టి అతను చచ్చిపోతే నేను లేపడానికి కూడా సిద్ధపడ్డాను, ప్రభు నువ్వు లేపాలి అన్న ఆలోచన హృదయంలో వచ్చింది. సరే, ఆ రోజు రాత్రి వెళ్ళినప్పుడు ఒక చెయ్యి ఇలా పైకి ఉంది, పూర్తిగా పడిపోయాడు. చూస్తే చెయ్యి కిందకు దించుతా ఉంటే కిందకు దిగడం లేదు, అలాగే ఉంది, ఎత్తుని చేసినట్టే. చచ్చిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే ఉంది. నోరు తెరుచుకున్నాడు, కళ్ళు తెరుచుకున్నాడు, కళ్ళు ముద్దామని కళ్ళు మూయడానికి అవడం లేదు, నోరు ముద్దంటే నోరు మూయడానికి అవడం లేదు. అయితే గుండె పట్టుకు చేస్తే గుండె కొట్టుకుంటుంది. ఆ సమయంలో 10 నిమిషాలు ఆ శరీరంతో దేవుని యొక్క వాక్యం పలికాము. నేను మా సంఘస్థులంతా కూర్చుని ఆ శరీరంతో మాట్లాడుతున్నాము. మొదలు పెడితే 2:24 ఆయన పొందిన దెబ్బల చేతులు స్వస్థ పొందింది. సమాధానం దేవుడు శీఘ్రం కాళ్ళ కింద చెప్పుతోకించిన సాతాన్ని ఇదే మాట దేవుని వాక్యాన్ని ఆ శరీరంతో మాట్లాడినప్పుడు 10 నిమిషాలతో లేచి నడవడం మొదలు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతనికి ఆ వ్యాధి లేదు, అసలు ఇంక రావడం లేదు. లేదంటే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఆ విధంగా వస్తుంది. ఇంజక్షన్ వేసుకుంటే కానీ మళ్ళీ ఆ స్పృహలోకి రాడు. ఆ సంగతి మాకు తెలియదు. తర్వాత చెప్తున్నాడు, అన్న నాకు పూర్తిగా స్వస్థత వచ్చింది, దేవుని యొక్క వాక్యం పలికాము, అతనికి స్వస్థత వచ్చింది. ఇది చాలా అవసరం మన జీవితంలో. ఒక రోగి యొక్క శరీరానికి దేవుని యొక్క వాక్యం అవసరం. ఆత్మకే కాదు, ప్రాణానికే కాదు, శరీరానికి కూడా దేవుని యొక్క వాక్యం అవసరం అని సంగతి మర్చిపోవద్దు. యేసు ప్రభు వాక్యాన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు లేయి పరిపెత్తుకుని నడుచు అంటే 3 విషయాలు చేయలేకపోతున్నాడు. లేయలేకపోతున్నాడు, పరిపెత్తుకు వెళ్ళిపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఈ 3 విషయాలు చేయలేకపోతున్నాడు. కాబట్టి వానికి ఏది అవసరం అని మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభు వానికి ఏది అవసరం మన జీవితంలో, వారి శరీరానికి ఏది అవసరం అదే మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో నీకు ఏది అవసరమో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. అది కలుగుగా కానీ మాట్లాడుతాడు ప్రభు, అది కలుగుతుంది నీ జీవితంలో. సోదరి సోదరుడా, ఆయన వాక్యపైన విశ్వాసం ఉంచి నీవు నోరు తెరిచి వాక్యాన్ని మాట్లాడాలి. నువ్వు చదివినట్లయితే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10-11 వచ్చిన ఒకసారి చదివినట్లయితే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. అదేంటంటే, ఒక్కసారి దేవుని నోట్లోంచి విడుదల చేయబడిన వాక్యం నిష్ప్రయోజనముగా తిరిగి దేవుని యొక్క మరలక తాను చెప్పిన పని దాన్ని నెరవేర్చిన వాక్యంలో చూస్తున్నాం. అంటే ఒక్కసారి దేవుని నోట్లోంచి ఈ భూమి పైన వాక్యం విడుదల చేయబడిన తర్వాత ఈ భూమి పైన దేవుని యొక్క వాక్యం సంచారం చేస్తూనే ఉంటుంది, దేవునికి ఇచ్చేతను నెరవేర్చేంత వరకు. అందుకని యేసు ప్రభు వాక్యాన్ని విడుదల చేస్తున్నారు. నువ్వు లే పరిపెత్తుతో నడు. 38 సంవత్సరాలుగా ఆ పరుపుని శుభ్రపరిచిన వారు లేరు, ఆ పరుపుని ఎత్తిన వాళ్ళు లేరు, ఆ పరుపుని క్లీన్ చేసిన వాళ్ళు లేరు, ఆ పరుపు ఉంచిన వాళ్ళు లేరు. 38 సంవత్సరాలుగా అదే రీతిలో నా పరుపు సంగతి ఆలోచించండి. ఎలా ఉంటుంది? దాని అలా ముట్టుకుంటే పొడిపోడైపోతుంది. అలాంటి పరిపెత్తుకు నడిచాడంటే నేను నమ్ముతున్నాను, మొట్టమొదటిగా ఈ రోగికి స్వస్థత వచ్చే ముందుగా పరుపుకి స్వస్థతనిచ్చాడు దేవుడు. హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆ పరుపుకి స్వస్థతనిచ్చాడు దేవుడు, అందుకనే ఎత్తుకుని నడిచాడు. ఆ పరుపుకి ఏమీ కాలేదు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ చూసినట్లయితే ప్రభు మాట్లాడే మాట, ఆ మాట ప్రకారము వాడు వెంటనే స్వస్థత నొంది పరిపెత్తుకుని నడిచెను అనే వాక్యంలో చూస్తున్నాము. 9వ వచనంలో రాయబడింది మాట. వాళ్ళు లేచి నడిచారు వెంటనే. యేసుక్రీస్తు యొక్క మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాట విడుదల చేశాడు, అద్భుత కార్యం జరిగింది. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నోట్లోంచి? దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అదేంటంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, జీవ మరణములు నాలుక వశము, నీ జీవము మరణము నాలుక వశము. ఒకవేళ నీకు ప్రవచనం వచ్చే ఉండవచ్చు, నువ్వు చచ్చిపోవు, నువ్వు జీవించే వస్తావు. డాక్టర్ చెప్పి ఉండవచ్చు నువ్వు చచ్చిపోతావు అని. అయితే ప్రవక్తలు లేకపోతే సేవకులు నీకు ప్రవచనం ఇచ్చే ఉండవచ్చు, నువ్వు చనిపోవు, దేవుడిని వాడుకుంటాడు సేవలని. నువ్వు రోగంతో బాధపడుతూ ఉండవచ్చు రోజుకి. అయితే ఒక విషయం, ప్రవచనం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ నాలుక చాలా అవసరం. జీవ మరణములు నాలుక వశము, జీవము మరణము నాలుక వశం. అంటే నీ నాలుక పైనే నీ జీవం ఉంది, నీ నాలుక పైనే నీ మరణం ఉంది అన్న సంగతి మర్చిపోదు.
నువ్వేది మాట్లాడాలనుకుంటున్నావు ఈరోజు? జీవం మాట్లాడు, అద్భుత కార్యం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు దేవునికి వాక్యం మాట్లాడాడు. నువ్వు ఈరోజు చేయవలసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు స్థలంలో భూమిపై నువ్వు నేను ఉన్నాం. క్రీస్తుకు రాయబారులు మనం ఈరోజు, క్రీస్తుకు రిప్రజెంటేటివ్ ప్రతినిధులు మనం. నీవు క్రీస్తుకు బదులుగా ఈ లోకంలో ఉన్నావు కాబట్టి దేవునికి వాక్యం నువ్వు మాట్లాడాలి. జీవ మరణాలు నాలుక వశము. జీవం మాట్లాడుతున్నావా, మరణం మాట్లాడుతున్నావా? నువ్వు జీవాన్ని మాట్లాడాలి. ఏంట జీవము? అసలు జీవం మాట్లాడాలంటే ఆ జీవం ఎక్కడుంది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మను జీవమునే ఉన్నవి. యేసు ప్రభు అంటున్నాడు, నేను మీతో మాట్లాడిన మాటలు జీవము. యేసు క్రీస్తు మాట్లాడిన ప్రతి మాట జీవము, జీవము, జీవము. ఏదుగా కొట్టివేయదు దయచేసి. ప్రభు మాట్లాడిన మాట కానీ, ప్రభు చేసిన ప్రార్థన కానీ ఏది కూడా అందులో నిర్జీవము అయినది ఏది లేదు. అన్ని జీవం కలిగినాయి. ప్రతి మాట, ప్రతి అక్షరం జీవం కలిగిందే. అది మాట్లాడు. ఈరోజు అద్భుత కార్యం జరుగుతుంది నీకు, నీ జీవితంలో. అదే నిజమైన పండగ. యేసుప్రభు పండగ ఏంటో చేసి చూపించాడు. ఇక్కడ నువ్వు లేచి పరపతి నదన్నాడు, వానికి అది నిజమైన పండగ. పండగ అంటే ఇది. వెళ్ళు, బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించు, వారి కోసం ప్రార్థన చేయి, వారికి విడుదల కలుగజేస్తున్నామలో దేవుడు అభిషేకించాడు. అభిషేకం ద్వారా స్వస్థతలు కలుగజేయి. అది నిజమైన పండుగ. కాబట్టి నిజమైన పండుగ ఏంటో ప్రభు చేసి చూపించాడు. ఇక్కడ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నిజమైన పండుగ ఇది. అంతే. క్రిస్మస్ వచ్చినప్పుడు, లేకపోతే ఈస్టర్ వచ్చినప్పుడు కొత్త కొత్త బట్టలు చేసుకుని పండుగ ఆచరించేసుకుని నేను గొప్పగా పండుగ చేసుకున్నాను, నాంత ఎక్కువగా ఎవరు చేయలేరు. ఇంకా క్రిస్మస్ పండుగ వచ్చిందంటే క్రిస్మస్ ట్రీలు, నా క్రిస్మస్ ట్రీ పద్ధతి నాదే ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాను. 3 లక్షలు పెట్టి క్రిస్మస్ ట్రీ తెచ్చి పెట్టాను. సో వాట్? అయితే ఏంటి? ఏం ప్రయోజనం? ఎవరికి ఆదరణ కలిగింది? ఎవరికి స్వస్థత కలిగింది? క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నంత మాత్రాన ఏ ఒక్కరికి ప్రయోజనం కాదు. అది నిజమైన పండుగ కాదు. నీ ద్వారా ఎంతోమంది ఆదరణ పొందుతున్నారు, నీ ద్వారా ఎంతమంది స్వస్థత పొందుతున్నారు, నీ ద్వారా ఎంతమంది విడుదల పొందుతున్నారు, నీ ద్వారా ఎంతమంది రక్షణలో నడిపించబడుతున్నారు, ఎంతమంది యేసుక్రీస్తు జ్ఞానంలోకి నువ్వు తీసుకొస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు శిలువపై రక్తం చిందించి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత నీకు ఒక అధికారం ఇచ్చాడు. అధికారంతో ముందుకెళ్ళి చేయాలి. ప్రభు అన్నాడు రోగుల్ని శుద్ధులుగా చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టండి. ఇది నువ్వు చేయవలసిన పని. కాబట్టి యేసుక్రీస్తు పని నువ్వు కొనసాగించాలి. ఈరోజు నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను క్రియ చేయను, మరింత గొప్పవి చేయను. నువ్వు కంటిన్యూ చేయాలి ప్రభు చేసిన కార్యం. అందుకినప్పుడు నీకు అభిషేకం ఇచ్చాడు. అభిషేకం ద్వారా ముందుకెళ్ళాలి. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకో. నువ్వు ఈరోజు హృదయంలో తీర్మానం చేసుకో. ఎటువంటి పండుగ నువ్వు చేస్తున్నావు? ప్రతిసారి కూడా పండుగ వచ్చినప్పుడు నువ్వు ఆలోచించు, నీ ద్వారా ఎంతమంది సంతోషపడుతున్నారు, ఎంతమంది దుఃఖపెడుతున్నారు, నీ ద్వారా ఎంతమంది కన్నీరు కాలుస్తున్నారు. ఎందుకు పుట్టాడు రా వీడని? లేకపోతే ఇదిగో వీడు పుట్టాడు, నాకు సంతోషం వచ్చింది. ఇదిగో ఈ సహోదరుడు ద్వారా, ఈ సహోదరి ద్వారా నా జీవితంలో విడుదల కలిగింది, నా జీవితంలో ఎదుగు నెమ్మది కలిగింది, రక్షణ కలిగిందని ఎంతమంది చెప్తున్నారు. అదే నిజమైన పండుగ. ఈ బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ళగా పడిన వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. అది నిజమైన పండుగ. ఈరోజు తీర్మానం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. నిజమైన పండుగ ఇదిగో. వీళ్ళకి నువ్వు స్వస్థతను కలుగజేస్తున్నావా? యేసును పరిచయం చేస్తున్నావా? యేసుని ఎప్పుడైతే పరిచయం చేస్తావో అదే నిజమైన పండుగ. ఎప్పుడైతే యేసు గురించి చెప్తున్నావో అదే నిజమైన పండుగ. ఎప్పుడైతే యేసు మరణ పునరుద్ధరణ ప్రకటిస్తున్నావో అదే నిజమైన పండుగ. ఎప్పుడైతే యేసుక్రీస్తు శక్తి ద్వారా, ఆయన అభిషేకం ద్వారా అనేక మందికి విడుదల కలుగుతుందో అదే నిజమైన పండుగ. ఆ పండుగ చేసుకొని సిద్ధపడుతున్నావా? నువ్వు నిజంగా ఆ పండుగ చేసి సిద్ధపడుతున్నట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించి దయచేసి. పరిశుద్ధుల పరమ తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఆయన నిజమైన పండుగ జరుపుకోవడానికి నైనా నీ అభిషేకం దయచేయండి మా ప్రభువా. అభిషేకించి అనేక మందికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. ఎంతమంది అయితే మా ప్రభువా ఎదుగో నీ వాక్యం విన్నారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి ఎదుగో ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థతలు చేసి అనేక మంది జీవితాలకి స్వస్థతను దయచేసి మా ప్రభువా నెమ్మది కలుగజేయడానికి బిడ్డను వాడుకోండి మా తండ్రి. అభిషేకించండి ప్రభు. వారికి స్తోత్రం
మీ నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు రక్తంలో ప్రవేశిస్తున్నాం తండ్రి. దుష్ట దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు క్రీస్తు నామములో లయం చేస్తున్నాం. నాయన రోగగ్రస్తుల్ని ముట్టి స్వస్థపరిచినందుకే స్తోత్రాలు. మీరు పని డబ్బుల చేత మీరు రోగగ్రస్తులందరూ స్వస్థ పొందినారు మా తండ్రి. లేచి నడవలేని వాళ్ళు యేసు నామములో లేచి నడవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో ప్రభా స్తోత్రం. స్వస్థపరిచినందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువును ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.